బాలయ్యకి రావాల్సినటువంటి శివశంకర వరప్రసాద్ సినిమాని నువ్వెందుకు లాగేసుకున్నావు చిరంజీవి తాతయ్య? హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లు ఓకు టాపిక్ ఆపమింగి వీడియోలో గాని వెళ్లిపోయినట్లయితే మన చిరంజీవి తాతయ్య కష్టంతో పైకి రాకుండా అందరినీ తొక్కుతూ వచ్చాడు. ఇక ఇంకో పక్కనేమో మన బాలకృష్ణ అన్నయ్య కష్టంతో పైకి వచ్చాడు. అదే విధంగా తీవ్ర ట్రోల్స్ చేశారు ఆయన మీద. అదే విధంగా మొత్తం గాయాలు కూడా చేశారనమాట. రాజకీయాలకి పోతే అలా పోయినా కూడా ఎవ్వరికి కూడా భయపడకుండా ఆయన సొంత కాళ్ళతోటైతే నిలబడి ఇప్పుడైతే పెద్ద స్థాయిని అయితే సంపాదించుకున్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది అయితే మీకైతే అర్థమైపోయి ఉండొచ్చు. అయితే ముందుగా శివశంకర వరప్రసాద్ సినిమాని మన అనిల్ రావిపూడి డైరెక్టర్ మన బాలకృష్ణ అన్నయ్య దగ్గరికి పట్టుకపోయారంట. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత మన బాలకృష్ణ అన్నయ్యకి శివశంకర వరప్రసాద్ సినిమా స్టోరీ అంతా నచ్చింది, ఓకే చేశారు, ఇదంతా బాగుందిరా నాయన అని అనుకునేటువంటి టైంలోనే న్యూస్ మొత్తం ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో అయితే పెద్ద వైరల్ అయితే అయ్యిందనమాట. అయితే ఈ విధంగా వైరల్ కావడంతో మన శరణమన్నయ్య పెద్ద సినిమా ఈవెంట్ లో ఉన్నాడనమాట, అంటే షూటింగ్ లో. అయితే అక్కడ మన శరణమన్నయ్య అన్నం తినుకుంటూ ఫోన్ చూస్తున్నాడంట ఫ్రెండ్స్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కథం హోమ్ పేజ్ లో బాలకృష్ణ అన్నయ్య శివశంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా రాంగనే వెంబడే వాళ్ళ నాయన అయినటువంటి చిరంజీవి తాతయ్యకి ఫోన్ చేసి మన శరణమన్నయ్య ఈ విధంగా అన్నాడనమాట. ఆయన నువ్వు ఇంతకే దళిద్రపు గొడ్డు సినిమాలు చేస్తున్నవే, మంచి సినిమాలు తీస్తే ఏమైతుంది? అవతల బాలకృష్ణ అన్నయ్యనేమో మంచి మంచి స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకోనేమో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు అక్కడ పక్కల. మళ్ళా నీకన్నా ఏజ్ కూడా తక్కువనే అయినది. మళ్ళా నీకేమొచ్చింది నాయన? అసలు నువ్వు ఎందుకు ఈ విశ్వంబర, రాడ్ ఫాదర్, ఆల్తేర్ బూరయ్య సినిమా అలాంటి దళిద్రపు గొడ్డు సినిమాలు ఎందుకు చేస్తున్నావు? నీకున్నటువంటి చెడ్డ పేరుని కూడా ఇంకా చెడ్డగా తెచ్చుకుంటున్నావు. నువ్వు మాత్రం ఏం చేస్తావో నాకైతే సంబంధం లేదు. నువ్వు ఎలాగైనా సరే ఆ బాలకృష్ణ దగ్గర నుంచి ఆ సినిమాని లాగేసుకుంటావో లేకపోతే అనిల్ రావిపూడి డైరెక్టర్ దగ్గరికి వెళ్లి బతింలాడుకొని ఆ సినిమాని నీ వశం చేసుకుంటావో నాకైతే సంబంధం లేదు. కానీ నువ్వు ఎలాగో ఈ సినిమా తోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, అదే నా కోరిక అని చెప్పి మన శరణమన్నయ్య అయితే చిరంజీవి తాతయ్య మీద అయితే పగబట్టి ఈ విధంగా అన్నాడనమాట. ఎలాగో మన చిరంజీవి తాతయ్య తన కొడుకు చెప్పినటువంటి శరణమన్నయ్య మాటలు విని ఇంట్లో మంచిగా భోజనం చేసి మంచిగా నేరుగా అనిల్ రావిపూడి ఇంటికైతే వెళ్లిపోయాడనమాట. అక్కడికి లోపలికి వెళ్లి ఏం మాట్లాడుకున్నారు అనిల్ రావిపూడి అదే విధంగా చిరంజీవి తాతయ్య అనేటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పటిదాకా అయితే బయటికి అయితే రాలేదు ఫ్రెండ్స్. బయటికి వచ్చిన తర్వాత అయితే దాని గురించి సంబంధించినటువంటి వీడియో అయితే దింపుతా ఖచ్చితంగా నేనైతే. మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత? ఈ ఎంటైర్ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ చెప్పాలి కదా. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకు ఒక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే మేము ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైస్ అబౌవ్ హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.